మేమిద్దరం మాకిద్దరం అనేది కూడా నిన్న మొన్నటి దాకా కొనసాగిన ప్రభుత్వ నినాదం. ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అన్నది కూడా ప్రభుత్వం ఇచ్చుకున్న పరిపూర్ణమైన ప్రచారం కూడా. కుటుంబ నియంత్రణలు ప్రోత్సహించి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ హోరెత్తిచ్చిన ప్రచారాలు లేకపోలేదు. అయితే వాటన్నిటినీ అలా పక్కన పడేస్తూ ఒకరు కాదు ఏకంగా ముగ్గురిని కనమంటూ ముందు చూపు కలిగిన చంద్రబాబుల వారు సెలవిస్తున్నారు. చట్టసభల్లో పవర్ఫుల్ పోరాటం చేస్తూనే మరోవైపు ఈ రకమైన పర్యటనలు ఒక్కసారిగా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి ఆలోచనలకు పదును పెట్టారు. అలా ఆయన ఒక్కసారిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మూడో బిడ్డను కంటే 25,000 ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ముగ్గురు పిల్లల్ని కనేవారి కోసం ఎన్నో హామీలు ప్రకటించారు ఆయన. మరో అడుగు ముందుకేసి ఈ ప్రతిపాదనల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఇటీవలే ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకటించారు. ఇప్పుడు ఇదే ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు మాత్రం ముగ్గురు పిల్లల్ని కనమంటూ యువ దంపతులకు సందేశమిచ్చారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు, సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి విజన్ను ప్రదర్శించే చంద్రబాబు ఈసారి మాత్రం ఒకంత సామాజిక స్పృహ కలిగిన అంశాన్ని జనంలోకి వదిలేశారు. అలనాడు కుటుంబ నియంత్రణను పరిపూర్ణంగా కట్టడి చేయగలిగిన చంద్రబాబు ఇప్పుడు ముగ్గురు బిడ్డల్ని కనమంటూ ఉపదేశమిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ ఖ్యాతి పొందిన చంద్రన్న ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటనే ఆసల వాదనపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. జనాభా తగ్గుదలతో పాటు ఒక రకంగా చెప్పుకోవాలంటే పెళ్లిళ్ల కోసం వరుడు వధువులను ఏళ్ల తరబడి విత్తుకోవలసిన పరిస్థితులు సైతం కుటుంబ పెద్దల్ని వెంటాడుతున్నాయి. దాన్ని క్రమబద్ధీకరించే రీతిలో జనాభా పెరుగుదల కోసం చంద్రబాబు సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోక తప్పదు. అదే సందర్భంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను సైతం కాపాడడం కోసం ఆయన ఈ ప్రయోగాన్ని బాధ్యతగా తీసుకున్నారని అనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన ప్రతిసారి ఏదో ఒక సంచలనమైన నిర్ణయానికి పదును పెట్టి మిగతా ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకునే రకం. ఎన్నో పథకాలు, వ్యూహాలకు పదును పెట్టిన ఆయన ఇప్పుడు జనాభాను పెంపొందించే పనిలో పడ్డారు. సామాజిక స్పృహ కలిగిన ఈ అంశంపై ఆయన తోటి ప్రభుత్వ బృందంతో కలిసి కసరత్తు ప్రారంభించారు. జనాభా తగ్గుదలను అడ్డుకోవడం కోసం కనీసం ముగ్గురు పిల్లలైనా నేటి తరం కనుక తప్పదంటూ సిసలైన ఆలోచన ఆయనది. దాన్ని క్రమబద్ధం చేయడాన్ని అడ్డుంచితే ముగ్గురు పిల్లలు కనేవారి కోసం ప్రోత్సాహకాలు అందజేయాలని కూడా చంద్రబాబు మైండ్లో ఉన్న అంశాలను కొండ బద్దలు కొట్టేశారు. ఈ విధానం వైపు దంపతులు మొగ్గు చూపేందుకు 25,000 రూపాయలు ప్రోత్సాహకంగా కూడా ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది. జనన మరణాల నిష్పత్తిలో వ్యత్యాసం తీవ్రంగా ఉంటున్న దృష్ట్యా ముందున్న ముప్పును ఎదుర్కోకపోతే రోబోలను ఏర్పాటు చేసుకోక తప్పదని ఆయన అభిప్రాయం కావచ్చు. ఆ ఫలితాల చేదు ప్రభావం పడకముందే మేల్కోవాలని చంద్రబాబు సూచన. అందుకే ముందు చూపున్న సీఎం కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకాల్ని సైతం వదిలేశారు. మొదటి బిడ్డ ప్రసవం తర్వాత రెండో ప్రసవం నుంచి ప్రతి బిడ్డకు 25,000 నగదు ఇవ్వడంతో పాటు మూడో బిడ్డ 5 ఏళ్ల వరకు ప్రతి నెలకు 1,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించేశారు. అంతేకాదు దంపతులు ఉద్యోగస్తులైతే తల్లికి ఏడాది పాటు మాతృత్వ సెలవు, అలాగే పురుషులకు బిడ్డల యోగక్షేమాలు చూసుకోవడం కోసం 2 నెలల పాటు హాలిడేస్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు సైతం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఒకంత ఆలోచింపజేస్తున్నాయి. మొత్తానికి విడిపోయిన చిన్న ఫ్యామిలీలన్నీ ఉమ్మడి కుటుంబాలుగా మారిపోవాలన్నది చంద్రబాబు ఆశయం, ఆలోచన కావచ్చు. ఇక ఇలాంటి ఉమ్మడి విధానానికి ఓ లెక్క ఉండాలి కదా అంటూ సదరి చంద్రబాబు అలాంటి వారికి ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్లాన్ చేస్తున్నారట. ఇంతటితో ఆగకుండా ప్రతి ఉమ్మడి కుటుంబానికి నెలకు 60 కేజీల రేషన్ వంటి స్పెషల్ ఆఫర్ కూడా అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రుల వారి ముందు చూపు, ఉమ్మడి విధానం వంటివి టోటల్ గా బాగానే ఉన్నా రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమా అన్నదే సామాన్యుడి ప్రశ్న. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న తలసరి వాటా, ఇంకా ఆర్థిక వనరులు అన్ని ప్రస్తుత జనరంజకమైన సూపర్ 6 పథకాలతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకే సరిపోతూ ఉండడం నిజం. అలాంటి పరిస్థితుల్లో మరిన్ని ప్రోత్సాహకాల కోసం నిధుల పరిస్థితి ఏమిటి అనేది ఆర్థికవేత్తల సూటి ప్రశ్న. అంతేకాదు నేటి యువతరమంతా ఉపాధి వేటలో దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు వలస వెళుతున్నారు. మరికొందరైతే దేశాన్ని వదిలేసి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. అక్కడి కరెన్సీతో
ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు తప్పితే మిగతా నిరుద్యోగులకు వలస బాటే ఏకైక మార్గం. 2025-26 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,40,00,000. అందులో 90% పైగా ఫ్యామిలీలు తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారే ఉండడం గమనార్హం. ఆందోళనకరమైన ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యమంత్రిగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇలాంటి ముందున్న ముప్పును నియంత్రించాలంటూ జనాభా పెరుగుదలపై దృష్టి సారించారు. ఇది అత్యవసరమైన ప్రణాళికే అయినా యోగ్యమైనదిగా మార్పు చెందడంలోనే అనేక అనుమానాలు ఉన్నాయనేది విశ్లేషకుల భావన. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోపే 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశామంటూ ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. 2029 ఎన్నికలు వచ్చే నాటికి హామీలన్నీ పూర్తి చేయడంతో పాటు చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తామని పదే పదే స్పష్టం చేస్తున్నారు కూటమి నేతలంతా. కానీ ఇలాంటి ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, గణాంకాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో వలసలు మాత్రం ఆపాలనే అంశంపై ఏ ప్రభుత్వాలు దృష్టి సారించలేని పరిస్థితి. అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆంధ్రదేశాన యువత ఎడ్యుకేషన్కు తగినట్టుగా ఉద్యోగాల ఒరవడి లేదనే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన ఉపాధి కోసం వేలాది మంది యువత నగరాలకు షిఫ్ట్ అవ్వడం తథ్యమనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాలు ఉమ్మడిగా మార్పు సాధించాలంటే ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పన కావాలి. మరికొందరు కుటుంబ సభ్యులకు సైతం ఉపాధి అవకాశాలకు యోగ్యత ఉండాలి. ఇవన్నీ కూడా ఆర్థికంతో కూడుకున్న అంశాలే. ముందుగా వీటన్నింటినీ చక్కబెట్టుకోకుండా ముగ్గురు పిల్లల్ని కనడానికి నేటి తరం యువత ఏ విధంగా ముందుకు వస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉంటున్న జనరేషన్లో పూర్తి స్థాయి మార్పు రావాలి. అప్పుడే ముగ్గురు బిడ్డల వ్యవస్థతో పాటు ఉమ్మడి కుటుంబాలు పరిఢవిల్లుతాయి. అంతేగాని ప్రభుత్వం మొదటి బిడ్డకు కాకుండా రెండో బిడ్డకు, మూడో బిడ్డకు 25,000 చొప్పున నగదిస్తుందని భావించి పిల్లల్ని కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అసలైన ఆర్థిక అనలిస్టుల సూటి ప్రశ్న.